గురుగారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ మధ్య నేను ఎక్కువగా ఓపెన్ అనే రైట్. సిస్టమ్ గురించి తెలుసుకున్నాను సార్. హ్మ్. అది ఏంటి అసలు? నాకు కొంచెం దానివల్ల ఏంటంటే మన ప్రేక్షకులు చూసినటువంటి వాళ్ళకి వాళ్ళ తాలూకా సౌభాగ్యానికి అలాగే. దానికి బాగుంటుందని చెప్పేసి తమ ద్వారా తెలియపరచాలని ఆలోచనతో ఖచ్చితంగా చెప్తానండి. హోపనోపనో అద్భుతమైనటువంటి ఒక ప్రేయర్. హోపనోపనో ప్రేయర్. ఓకే. హవాయన్ ప్రేయర్. హవాయి దీవుల్లో ఒక సైంటిస్టు, ఒక డాక్టర్ ఓకే. మనకు దాన్ని కనిపెట్టాడు. అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది మీకు చెప్తాను వినండి. చాలా అద్భుతమైనటువంటి ప్రేయర్, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఓకే. ఈ హోపనోపనో అంటే మామూలుగా దాని మీనింగ్ ఏంటంటే ఒక రీఅలైన్మెంట్ అని, అంటే ఉన్నదాన్ని ఒక క్లీన్ చేసేయడము అనే దాని అర్థం. ఇది హవాయి భాషలో. ఈ హోపనోపనో అనే టెక్నిక్ మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ హ్యూలెన్. ఓకే. ఈ హ్యూలెన్ అనే అతను డాక్టర్. బేసిక్గా ఈయన ఒక పిచ్చాసుపత్రిలో అపాయింట్ అయ్యాడు. పిచ్చాసుపత్రిలో అక్కడ ఒక సుమారు 100 మంది రోగులు ఉన్నారు, పిచ్చి వాళ్ళు. వీళ్ళందరూ కూడా మంచి పెద్ద పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వీళ్ళని దగ్గరికి వెళ్ళి ఏమైనా ట్రీట్ చేద్దామంటే చాలా ప్రమాదం, చంపేస్తారు. పిచ్చోళ్ళు ప్లస్ క్రిమినల్, వీడు చాలా ప్రమాదం, చంపేస్తారు కూడా. కానీ ఆయన చాలా పాపం బాధపడుతున్నాడు వాళ్ళ గురించి. మరి వాళ్ళ డ్యూటీ వేశారు, డ్యూటీ ఏదో చేయాలి. మరి ఏం చేయాలి? దగ్గరికి వెళ్తే అవకాశం లేదు, మన ప్రాణాలు కూడా ప్రమాదం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆలోచన ఒకటే అండి, ఈ పిచ్చి వాళ్ళు, ఈ క్రిమినల్స్ నా జీవితంలోకి వచ్చారు అంటే నాలోనే ఏదో ఒక లోపము, ఒక కారణము ఉంది, లేకపోతే వాళ్ళు నా జీవితంలోకి రారు. ఈ యొక్క సత్యాన్ని ముందు ఆయన గ్రహించాడు. మనం కూడా ముందు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి, అతనికి ఒక భార్య, బిడ్డలు, ఇతర బంధువులు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళెవరు కూడా మన చేతిలో ఏం ఉండరు. తల్లిదండ్రులు అసలు మన చేతిలో ఉండరు. మన జీవితంలోకి ఏ వ్యక్తి వచ్చినా అతనికి మనకు ఎంతో రుణానుబంధం ఉంటే తప్పిస్తే మన జీవితంలోకి రాడు. ఏదో ఉంది, అది మీకు మంచి చేయొచ్చు, మీ ఫ్రెండ్ ద్వారా మీకు మంచి జరగచ్చు, మీ ఫ్రెండ్ మీకు నష్టం కూడా చేయొచ్చు. మీరు మంచి జరిగినా నష్టం జరిగినా దాని వెనకాల ఒక డెట్ రుణం ఉంది. కార్మిక్ డెట్ అంట. మనం ఒక కర్మ రుణం ఉండబట్టే వచ్చారు. మన సనాతన ధర్మంలో ఎప్పుడూ ఇదే చెప్తున్నారు. ఇదే ఆయన గుర్తించాడు, దాన్ని నమ్మాడు. కాబట్టి నాలో ఏదో సమస్య ఉంది కార్మిక్ లెవెల్లో, అంటే కర్మస్థాయిలో. పూర్వం ఏం చేసుకున్నానో తెలీదు, వీళ్ళు నా జీవితంలో వచ్చారు. ముందు అది గమనించాడు, దాన్ని అంగీకరించాడు. సో ఫస్ట్ ఏంటంటే ముందు దాన్ని అంగీకరించాలి. కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, మనము ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య ఏదైనా ఉందనుకోండి, దీనికి కారణం మనమే అని ముందు నమ్మాలి. ఈ టెక్నిక్ పనిచేయాలంటే ముందు మనం ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో దానికి కారణం నేను, అది సంపూర్ణంగా నమ్మాలి. అంతేగాని దేవుడు నాకు ఇలాంటి ఇచ్చాడే, నేను ఇంత మంచోన్ని, నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడే అంటే అది పనిచేయదు. అది ఎక్కడా పనిచేయదు. మనం ఈ ఆలోచనతో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా, 108 పరీక్షలు చేసినా మనకు అవ్వదు, మనకు ఎవరికి అవ్వదు. ఎందుకంటే మనం భగవంతుని బ్లేమ్ చేస్తున్నాం. సత్యం ఏంటంటే మన కర్మ ఫలితాలే మనం అనుభవిస్తాం తప్పిస్తే భగవంతుడు ఎవరికి నష్టము చేయడు, లాభం చేయడు. ఆయన మన కర్మల్లో భగవంతుడు జోక్యం చేసుకోడు. సనాతన ధర్మంలో చెప్తున్న విషయం అదే. అది మనం తెలుసుకోకుండా దేవుని నింద చేస్తాం, గుడికి వెళ్తాం, మంచి చేస్తామంటే వీడు చేయనట్టే. చూసారా, మీరు ఇల్లు కట్టా అనుకోండి, ఎంత పెద్ద ఇల్లు కట్టానో 50 లక్షలు కష్టపడి అంటారు. చిన్న సమస్య వస్తే దేవుడు నాకు సరిగ్గా చూడలేదు. ఇది ఎవరైతే ఈ ఆలోచన చేస్తారో వాళ్ళకు 100% భగవద్ అనుగ్రహం రాదు. వాళ్ళ ప్రాబ్లం నుంచి కూడా బయటపడరు. ఇది సత్యం. ముందు దీన్ని అంగీకరించాలి. ఏది జరిగినా కూడా ఫస్ట్ మన వల్ల మనమే, మనం కాకపోతే ఇంకోటి మనకు వచ్చే అవకాశం లేదు. మనది కాంది మనకి ఎప్పటికీ రాదు. ఇది బలమైనటువంటి అఫర్మేషన్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని రోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాది కాంది నాకు ఎప్పటికీ రాదు. ఇది మన జీర్ణం అయిపోవాలి. అది చెప్పడం కాదు, బయట ఇక్కడి నుంచి చెప్పడం కాదు, అదే అనుభవించాలి. అది సత్యం అని నమ్మాలి. అది అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అండి, 4 స్టేట్మెంట్లు, 4 ఫ్రేజులు చెప్పాడు. ఈ 4 ఫ్రేజులతోటి చాలా తక్కువ కాలంలో
ఆ పేషెంట్లందరినీ బాగు చేసి అక్కడ మెంటల్ హాస్పిటల్ లేకుండా చేశాడు. సూపర్ అండి, చాలా బాగుంది. ఆయన ఒక పేషెంట్ కూడా దగ్గరికి వెళ్ళి ఇది మాత్రం దూరంతో కూర్చోలేదు. ఆయన ఏం చేశాడు, ఆ కేస్ షీట్ ఉంటుంది కదా, పేషెంట్ నెంబర్ 1 ఆ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ తీసుకొని ఈయన 4 స్టేట్మెంట్ చదువుకున్నాడు అంతే. మళ్ళీ ఇంకో బుక్ తీసుకోవడం, మళ్ళీ ఆ 4 స్టేట్మెంట్ చదువుకోవడం, రోజు ఈయన డ్యూటీ ఇదే. ఇప్పుడు ఆ 4 స్టేట్మెంట్లు ఏంటి, అంత పవర్ఫుల్ ఏముంది అక్కడ? సో ఫస్ట్ మీకు చెప్పినట్టు ముందు నా జీవితంలో వీళ్ళు వచ్చారు అంటే దీనికి కారణం నేనే అని ముందు నమ్మాలి. నమ్మిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 4 స్టేట్మెంట్లు. మొదటిది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంతే. ఈ 4 ఇంత మ్యాజిక్ చేసాడండి. ఇక్కడ మన భావనతోనే అవన్నీ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫిజికల్ లెవెల్లో జరగట్లా, ఈవెన్ మెంటల్ లెవెల్లో కూడా జరగట్లా, ఎనర్జీ లెవెల్లో జరుగుతున్నాయి. మనకు ఎనర్జీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ దృష్టిలో, శక్తి స్థాయిలో మనందరూ ఒకటే. మీలో ఉన్న ఎనర్జీ, నాలో ఉన్న ఎనర్జీ ఒకటే, ఆ కుక్కలో ఉన్న ఎనర్జీ కూడా ఒకటే. అంటే ఎనర్జీ స్థాయిలో మనం చూసుకున్నట్టే మనకు అందరికీ అభేదం. ఫిజికల్ లెవెల్లో మీకు నాకు తేడా ఉంది, మెంటల్ లెవెల్లో కూడా తేడా ఉంది. మీ ఇష్టాలు, నా ఇష్టాలు. కానీ ఎనర్జీ, ఏ ఎనర్జీతో అయితే నేను తయారు చేయబడ్డానో మీరు కూడా అదే ఎనర్జీతో తయారు చేయబడ్డారు. మీ ఎనర్జీ ఒకటే, నా ఎనర్జీ ఒకటే. ఇప్పుడు బల్బు ఉంది, ఫిజికల్ లెవెల్లో బల్బు వేరు, ఫ్యాన్ వేరు, ఏసీ వేరు, టీవీ వేరు. కానీ కరెంట్ లెవెల్లో అన్నిటికీ మూలం ఒకటే కరెంట్. ఆ కరెంట్లో మార్పులే కదండి. అంటే బయటికి వాటి ఫంక్షన్ లెవెల్లో కూడా మార్పు ఉంది. ఫ్యాన్ ఫంక్షన్ వేరు, లైట్ ఫంక్షన్ వేరు. అది వెలిగిస్తే ఇది గాలిస్తుంది, కానీ దీని తేడా. కానీ రెండింటికి మూలం ఒకటే. అంటే మనం ఆ స్థాయికి వెళ్ళి మనం దీన్ని హీల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఐఎమ్ సారీ అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఇది ఐఎమ్ సారీ అని? ఆయన ఏమంటాడంటే నువ్వు ఎవరన్నా అనుకో, అంటే ఒక ఆల్మైటీ అనుకో, ఈ యూనివర్స్ అనుకో, లేకుంటే నీకు నచ్చినటువంటి ఒక దేవుడు అనుకో, ఒక భగవత్ స్వరూపం, నీవు నమ్మినటువంటి నీ గురువు ఉన్నటువంటి దైవాన్ని, ఒక గురువుని, ఎవరికన్నా అనుకో. కానీ ఇక్కడ భావనే ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఐఎమ్ సారీ ఎందుకు చెప్తున్నావు అంటే నాకు తెలుసో తెలియకో సబ్ కాన్షియస్ లెవెల్లో నాకున్నటువంటి ఆలోచనలు, భావనలు, నాకున్నటువంటి నమ్మకాలు, అంటే బిలీఫ్స్, పర్సెప్షన్స్, యాటిట్యూడ్స్, వీటన్నిటి వల్ల నేను ఈ సమస్య నేనే అట్రాక్ట్ చేసుకున్నాను. నాకు తెలీదు ఈ సమస్య వస్తుంది, తెలీదు. అన్కాన్షియస్గా జరిగినాయి. కాన్షియస్గా నేను చూసుకోవాలా, అన్కాన్షియస్ జరిగిపోయినాయి. కాబట్టి ఐఎమ్ సారీ. అంటే ఇక్కడ ప్రతిసారి మనల్నే మనం బ్లేమ్ చేసుకుంటున్నాం. వేరెవరు కారణంగా, దేవుడు కారణంగా కాదు, నేనే. కానీ తెలియకుండా చేసుకున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది ఒక్కోసారి ఏంటంటే పూర్వం మన పూర్వీకుల నుంచి కూడా కొన్ని డిఎన్ఏ, ఇప్పుడు కొన్ని అలవాట్లు మీ ఫాదర్ నుంచి మీకు, మీ తాతల నుంచి మీకు వచ్చి ఉండొచ్చు. కొన్ని మేనరిజం అంటారు, అది ఇప్పుడు పోవు కదా. కొంత టెన్స్ పడే బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, యాటిట్యూడ్. కొంత వెంటనే కోపంగా వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం కాదు కదా, ఇది మన సహజంగా కూడా వచ్చి ఉండొచ్చు, మన పూర్వీకుల నుంచి కూడా. కాబట్టి నన్ను క్షమించు, ఇది ఇందులో నా ప్రమేయం లేదు, కాబట్టి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. రెండోది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. తర్వాత థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఆ భగవంతుడు, లేకపోతే ఆ ఆల్మైటీ, లేకపోతే ఇది యూనివర్స్ అనేది చాలా ఎక్కువ పదం ఉపయోగిస్తారు. ఎందుకంటే యూనివర్స్ అనేది ఏ మతం వల్లైనా యూనివర్స్ అని వాడుకోవచ్చు. ఈ విశ్వం అంటే ఓ దేవుడని, జనరల్ లేకుండా, అంటే మనం సహజంగా సనాతన ధర్మాన్ని నమ్ముకుంటున్నాం కాబట్టి ఈ విశ్వమాత, లేకపోతే ఒక భగవంతుడికి మనం అర్పణ చేస్తూ కూడా ఈ మాట చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి థ్యాంక్ యూ అంటాడు. నెక్స్ట్ ఎందుకు థ్యాంక్స్ అంటే ఈ సమస్యను ఇప్పుడు గుర్తించి నిన్ను అర్థించాను కదా, నువ్వు ఈ సమస్యను నా నుంచి దూరం చేసి నన్ను దీని నుంచి బయట పడేస్తున్నందుకు థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే చేస్తే అని కాదు, ఇక్కడ ఆయన భావన చూడండి, ఆల్రెడీ చేస్తున్నందుకు, చేస్తే కృతజ్ఞతలు అని చెప్పట్లా, చేస్తున్నందుకు. అసలు ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడని, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే అర్జీ ఇచ్చానో అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే దేవుడి మీద కూడా అంత విశ్వాసం చూడండి. అంటే ఇస్తే, నువ్వు చేస్తే, ఇప్పుడు మనం చేస్తే 1000 రూపాయలు వేస్తాను, ఇది చాలా తప్పు. ఎప్పుడు మనం చేయకూడదు తప్పు ఏంటంటే ఈ కోరిక తీరిస్తే నేను ఇద్దరికి వస్తాను, 1000 రూపాయలు వేస్తాను అంటే ఏంటి, దేవుడితో ఏం మాడుతున్నా, బేరసారాలా ఏంటి? దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోవడం తెలియట్లా. సనాతన ధర్మంలో మనం ఉన్నాం, ఋషులు ఇలా చెప్పలేదు.
చూడండి వాళ్ళ హవాయిన్ టెక్నిక్ ఇది. హవాయిలో ఈ సనాతన ధర్మం గురించి ప్రిన్సిపల్స్ వాళ్ళకి తెలియకపోయినా అక్కడ సనాతన ధర్మంలో ఏం చెప్పారో దాన్నే వాళ్ళు ఫాలో అయ్యారు. రిజల్ట్ అక్కడే వచ్చింది. మనం ఇంత సనాతన ధర్మంలో పుట్టి మనం వెళ్ళి గుడిలోకి వెళ్ళి నాకు ఇది చేస్తే ఇది ఇస్తాను, లేకుంటే గుండు గీసుకుంటాను. ఎందుకంటే మీ గుండు ఎవరికి కావాలి? వెంకటేశ్వర స్వామికి. ఎందుకు కావాలి? మరి నువ్వు ఇచ్చే 1000 రూపాయలు ఆయనకి గతిలేదా? దానికి ఏదో కక్కుర్తిపడి మీకు ఏదో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయనట్టు అర్థమా? అలా కాదు. అంటే ఆయన ఆల్మైటీ, ఆయన వాళ్ళని కాపాడేవాడు, రక్షించేవాడు. మనం ఎప్పుడైతే అడిగామో అమ్మ నాకు ఆకలి అన్నం పెట్టు అని అడిగిన వెంటనే అమ్మ ఏర్పాటు చేసేస్తుంది. ఇంకా దానికి ఆలోచన నువ్వు అడగడమే తర్వాత. నువ్వు అడిగావు కదా, లేట్ అయింది అంటే ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది, అంటే ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంది మన కోసమే, దానికే చేస్తూ ఉంటుంది తప్పిస్తే అది టైం వేస్ట్ చేయదు. కాబట్టి అలాగే భగవంతుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. కాబట్టి థ్యాంక్స్. తర్వాత థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే భగవంతుడిని ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన్ని భజించడమో, లేకుంటే ప్రేమ అంటేనే భక్తి. భక్తి అంటే ప్రేమ అని దాని అర్థం. ఆయన ప్రేమిస్తున్నాం, అంతకంటే మనకేం కావాలండి? ఆయన ప్రేమించడమే మనకు కావాలి. ఐ లవ్ యూ అంటే ఎప్పుడైతే మనం ఈ భావనతో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఈ మాటలు మనం చెప్పామంటే దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ సారీ ఎందుకు చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నాం? ప్లీజ్ ఫర్గివ్ మీ దేనికోసం ఫర్గివ్ చేయమంటున్నాం? ఉంటే చాలు. థ్యాంక్స్ దేనికి చెప్తున్నాం? ఐ లవ్ యూ అని ఎందుకు అంటున్నాం? ఇది ఒకసారి ఉంటే మనం కళ్ళు మూసుకొని ఎవరైనా సరే కూర్చొని ఈ ఏదో సమస్య గురించి మనం స్మరించుకొని ఈ సమస్య రావడానికి కారణం మాత్రం నేనే తెచ్చుకున్నాను, ఇది అందులో డౌట్ లేదు. కళ్ళు మూసుకొని ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ ఈ ఆర్డర్ కూడా ఎలాగైనా చెప్పొచ్చు అని చెప్పాడు ఆయన. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనకర్లా. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ చెప్పాలి. కానీ అది చెప్పినప్పుడు మన ఎమోషను థ్యాంక్స్ చెప్పినప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్తున్నామో క్లారిటీ మనకు ఉండాలి. స్పష్టంగా భగవంతునికి ఇచ్చేసి అది ఇది చేస్తే మనకు ఒక హెల్త్ ప్రాబ్లం అయితే ఏంటండి, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఏదైనా ప్రాబ్లం పాసిబుల్, ఏదైనా సొల్యూషన్ వస్తుంది మనకు. అంత పవర్ఫుల్ టెక్నిక్ ఇది. కాబట్టి ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, దేనికోసమైనా చేయొచ్చు. హెల్త్ గురించి అయినా సరే మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ చెప్పండి, ఒక స్పాండిలైటిస్, నెక్ పెయిన్, హెడ్ఏక్ ఉంది, తరచూ హెడ్ఏక్ వస్తూ ఉంటుంది అనుకోండి. ఈ హెడ్ఏక్ తెచ్చుకోవడంలో నాకు తెలియక ఏదో రకరకాల ఆలోచనలు స్ట్రెస్ వల్ల నేను తెచ్చుకున్నా. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, భగవంతుడి ప్రమేయం అంతకంటే లేదు. ముందు దాన్ని అంగీకరించిన తర్వాత భగవంతుడికి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఐఎమ్ సారీ దేనికి సారీ? నాకు తెలిసో తెలియకో ఇటువంటివి నేను తెచ్చుకున్నాను, నేను నా కర్మ కొద్దినే వచ్చింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, నన్ను క్షమించు, థ్యాంక్ యూ, నా తలనొప్పిని కాపాడుతున్నందుకు, నా తలనొప్పి నుంచి నన్ను బయటపెడుతున్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నిన్ను మాత్రం ఎప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటా, నేను పూజ చేస్తూనే భజిస్తూనే ఉంటాను. ఇదే మీనింగ్, అర్థం, ఉద్దేశం ఇది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇది చెప్పుకుంటూ ఉంటే ఇది మామూలుగా అయితే 108 సార్లు చెప్పమని చెప్తారు, 108 times. చాలా తొందరగానే అయిపోతుంది. మీరు 10 minutesలో అయిపోతుంది. మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం గుర్తించుకుని ఒకసారి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడానికి కారణం నేనే, కాబట్టి దానికోసం మళ్ళీ ఈ 4 చెప్పుకుంటే మీకు 21 daysలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. ఇది ఒక మిరాకిల్. ఎవరైనా ట్రై చేయొచ్చు కూడా, అద్భుతంగా మీరు ట్రై చేయండి, బ్రహ్మాండంగా క్లియర్ అవుతుంది. మంచి కార్యక్రమం మంచి విషయాన్ని మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. ధన్యవాదాలండి. అందరూ కూడా తప్పకుండా నేను కూడా పాటిస్తాను. ఇక చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాటించి మీ తాలూకా సౌభాగ్యత్వానికి మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, ఫైనాన్షియల్ గా గ్రోత్ రావడానికి కోసం, అలాగే ఆరోగ్యపరంగా కూడా అంతా మంచిగా జరిగేదాని కోసం గురుగారు చెప్పింది పాటించండి. తప్పకుండా దాని తాలూకా రిజల్ట్ ఉంటుంది. చాలా మంది మనకి ఈ వీడియో చేసి పెట్టండి. కేవలం ఇది కొంతమందికి మాత్రమే తెలియడం జరుగుతుంది. అందరికీ తెలియాలని రిక్వెస్ట్ చేస్తే, గురువు గారు ఎంతో బిజీగా ఉంటే ఒకసారి మా స్టూడియోకి వచ్చి ఒకసారి తన తాలూకా దీన్ని మాకు తెలియపరచమని, ఈ 4 విషయాలు తెలియపరచమని అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మనందరి మీద మనమే కాదు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఇంప్రూవ్మెంట్ అవ్వాలనే సదుద్దేశంతో లోక కళ్యాణార్థం చెప్పిన విషయాలు ఆయన చెప్పారు. ఇది పెద్దగా కష్టపడి చేయవలసిన పని ఏం లేదు, అలాగని టైం కూడా ఎక్కువ తీసుకునేది లేదు. ఖచ్చితంగా గురువుగారు చెప్పిన సలహా సూచనలు పాటించి మీ అందరూ సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని, ఫైనాన్షియల్గా గ్రోత్ పొందాలని, అలాగే ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.